ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా మనోజ్ మద్రాసులో స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మనిషి బంగారం మనోజ్, మనస్సు కోహినూరు వజ్రం. అతని చెయ్యి ఎంత మంచిదంటే మొన్న ఈ మధ్యనే రాజు వెడ్స్ రాంబాయ్ తన చేతుల మీదుగా రిలీజ్ చేశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కూడా మా బంగారం బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈ సినిమాకి వస్తే అవినాష్ కర్మ కర్త క్రియ అన్నీ అతనే. నాకు నాలుగో వ్యక్తి తెలియదు. ఈ మూడు కూడా అవినాషే. వాళ్ళ ఫాదరు నేను గత 30-35 ఏళ్ళ నుంచి మా హనుమంతరావు నేను ప్రాణమిత్రుల మేద్దరం. ఈ సినిమాలో హనుమంతరావు క్యారెక్టర్ నేను వేశాను. తన అవినాష్ ఫాదర్. అలాగే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. మా రఘునాథ్ గారు, రఘునాథ్ గారు, సాయి గారు, అలాగే చౌడకి ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు. ఇంకా చాలా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఆఖరిగా ఒక్క నిమిషం చెప్తా. అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అలాగే అన్న. ఫస్ట్ షాటు ఏదో పిజ్జా సీన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యన. అంకుల్ మీరు కొంచెం ఇటుండి ఇటు ఇలా డైలాగ్ చెప్పరా అన్నాడు. ఆ షార్ట్ అయిపోయాక హనుమంతరావు ఫోన్ చేశా, నువ్వేంటో మీ కొడుకు నన్ను చెప్పమన్నా ఈ కొడుకు నాకు చెప్తున్నాడా అని. త్రూఅవుట్ సినిమా ఈజ్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అతను పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.